హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హీట్ పవర్ ఇంజిన్ లేదా థర్మల్ ఇంజనీరింగ్లో వన్లో మనం చెప్పుకోబోయే టాపిక్ గవర్నింగ్ సిస్టమ్స్ గురించి చెప్పుకుందాం. సో అసలు గవర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఏంటి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఈరోజు హిట్ అండ్ మిస్ గవర్నింగ్ అంటే ఏంటి, ఓకే. సో దీని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో చేరేలా చూడండి, ఓకే. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం. మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ హిట్ అండ్ మిస్ గవర్నింగ్ అంటే ఏంటి, దాని గురించి మనం చెప్పుకుందాం, ఓకే. సో అసలు గవర్నింగ్ అంటే ఏంటి? గవర్నింగ్ అంటే ఇంజిన్ మీద లోడ్తో సంబంధం లేకుండా మనం స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే దాన్నే మనం గవర్నింగ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు సింగిల్గా వెళ్తే ఒకలా ఇంజిన్ మీద లోడ్ ఉంటుంది. డబుల్ రైడింగ్ అయితే ఇద్దరు వెళ్తే ఇంజిన్ మీద వేరేగా లోడ్ ఉంటుంది. లేదా ఒక వెయిట్ ఏదైనా పట్టుకెళ్తే వేరేగా లోడ్ ఉంటుంది. సో ఆ ఇంజిన్ మీద లోడ్ బట్టి మన స్పీడ్ అనేది తగ్గిపోకూడదు. సో స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. మరి స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇంజిన్కి ఎక్కువగా ఫ్యూయల్ సప్లై చేయాలి లోడ్ పెరిగినప్పుడు. అండ్ లోడ్ తగ్గినప్పుడు ఆ స్పీడ్ తగ్గించడానికి, ఆ స్పీడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి లోడ్ తగ్గినప్పుడు మనం ఆ ఫ్యూయల్ని తగ్గించాలి. సో మన అల్టిమేట్ ఏంటి అంటే కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయాలి వితౌట్ కన్సిడరింగ్ ది లోడ్ ఆన్ ది ఇంజిన్. సో ఇదే మనకి గవర్నింగ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. సో ఈ గవర్నింగ్ మెథడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్. అందులో హిట్ అండ్ మిస్ గవర్నింగ్ అండ్ క్వాంటిటీ గవర్నింగ్, క్వాలిటీ గవర్నింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనం ఫస్ట్ది హిట్ అండ్ మిస్ గవర్నింగ్ అంటే ఏంటో చూద్దాం, ఓకే. హిట్ అండ్ మిస్ గవర్నింగ్లో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఫస్ట్ మనం లోవర్ స్పీడ్లో ఇంజిన్ మీద లో లోడ్ ఉంది, ఓకే. సో మనం అప్పుడు ఏ కండిషన్లో ఉంటుంది? ఇంజిన్ మీద హై లోడ్ ఉంటుంది. అప్పుడు దాని యొక్క కండిషన్ ఏంటి అనేది చూద్దాం. సపోజ్ ఫస్ట్ మనం ఇంజిన్ మీద ఎక్కువ లోడ్ ఉంది. ఇంజిన్ మీద ఎక్కువ లోడ్ ఉంటే ఏమవుతుంది? స్పీడ్ అనేది తగ్గిపోతుంది, ఓకే. సో స్పీడ్ తగ్గిపోతే ఏమవుతుంది? ఇక్కడ మనం ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ చూసుకుంటే ఇది ఏదైతే ఫ్యూయల్ సప్లై చేస్తుందో ఆ సిలిండర్, ఓకే. ఇక్కడి నుంచే ఇంజిన్కి ఫ్యూయల్ అనేది సప్లై అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్ప్రింగ్స్. ఇది వాల్వ్ సీట్, ఓకే. సో ఈ ఇదంతా వాల్వ్ సీటు, ఇది వాల్వ్ స్పిండిల్ అనమాట, ఓకే. ఇది ఇంజిన్ కనెక్ట్ అయిన స్పిండిల్. దీన్నే మనం వెర్టికల్ రాడ్ ఏ అన్నాం. ఇక్కడ ఒక క్యామ్ తిరుగుతూ ఉంటుంది, సో క్యామ్ బి. ఇది ఒక ఫల్క్రమ్ సి. అండ్ ఇది ఇక్కడ ఈ ఏదైతే వెర్టికల్ రాడ్ ఉందో ఈ స్పిండిల్కి, దీనికి కనెక్ట్ అయింది పీకర్ సి, ఓకే. సో ఈ రెండు కూడా మనకి ఫ్లై బాల్స్. సో సెంట్రిఫ్యూగల్ గవర్నర్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఓకే. ఇప్పుడు ఇంజిన్ షాఫ్ట్ దీనికి కనెక్ట్ అవ్వడం వల్ల ఈ రాడ్ రొటేట్ అవుతుంది. ఈ రాడ్ ఎప్పుడైతే రొటేట్ అయిందో ఈ ఫ్లై బాల్స్ ఎక్స్పెండ్ అవుతాయి, ఓకే. ఎక్స్పెండ్ అయ్యి ఆ స్పీడ్ బట్టి ఈ స్పిండిల్ మూమెంట్ అనేది ఉంటుంది, ఓకే. అక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనకి ఇందులో ఆపరేటింగ్ కండిషన్ ఏంటి అంటే మనకి ఇంజిన్లోకి ఫ్యూయల్ కావాల్సి వచ్చినప్పుడు, సపోజ్ మనకి ఇంజిన్ మీద లోడ్ ఎక్కువైంది. ఇంజిన్ మీద లోడ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో స్పీడ్ రెడ్యూస్ అయితే ఈ బాల్స్ నార్మల్గా రొటేట్ అవుతూ ఉంటాయి. నార్మల్ స్పీడ్లో రొటేట్ అయినప్పుడు ఇక్కడ క్యామ్ అనేది రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అయినప్పుడు ఈ పీక్ పొజిషన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వెర్టికల్ రాడ్ని ఇలాగా పుష్ చేస్తుంది. ఇలా ఎప్పుడైతే పుష్ చేసిందో ఈ ఫల్క్రమ్ బేస్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఈ వెర్టికల్ రాడ్ ఇలా టిల్ట్ అవుతుంది.
సో ఇలా ఎప్పుడైతే టిల్ట్ అయిందో దీనికి పీకర్ పొజిషన్ ఇక్కడ ఉంది కదా, ఈ పీకరు ఈ వాల్వ్ స్పిండిల్కి కనెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఇది ఇలా టిల్ట్ అయినప్పుడు ఈ వాల్వ్ స్పిండిల్ని ఇలా పుష్ చేస్తుంది. సో ఎప్పుడైతే పుష్ చేసిందో ఆ వాల్వ్ సీటు లోపలికి వెళ్తుంది. సో వాల్వ్ సీట్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఇందులో ఉన్న ఫ్యూయల్ ఏమవుతుంది, ఇంజిన్కి సప్లై అవుతుంది. సో ఇంజిన్కి సప్లై అయినప్పుడు ఏమవుతుంది, కంబషన్ ఎక్కువగా అవుతుంది. సో ఎక్కువగా కంబషన్ అయినప్పుడు ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది. సో ఇంజిన్ స్పీడ్ అనేది పెరుగుతుంది మనం ఎక్కువగా లోడ్ వేసినప్పుడు. సో ఎక్కువగా లోడ్ వేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నార్మల్ స్పీడ్కి వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఇది డిస్కనెక్ట్ అయిపోయి సేమ్ స్పీడ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు లోడ్ ఇంజిన్ మీద తక్కువైంది. ఓకే, ఇంజిన్ మీద తక్కువైనప్పుడు ఏమవుతుంది, మనకి హై స్పీడ్లో వెళ్ళిపోతుంది, అంటే స్పీడ్ ఎక్కువైపోతుంది. మన ఉద్దేశం ఏంటి, కాన్స్టెంట్గా ఉంచాలి స్పీడ్ని. సో అప్పుడు ఏం చేయాలి, ఫ్యూయల్ని కట్ ఆఫ్ చేయాలి. సో కట్ ఆఫ్ చేయాలి అంటే ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైతే లోడు తక్కువైనప్పుడు ఈ స్పీడ్ ఎక్కువ అవుతుంది కదా, స్పిండిల్ స్పీడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ బాల్స్ హై స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. హై స్పీడ్లో ఎప్పుడైతే తిరిగాయో ఈ వెర్టికల్ రాడ్ ఇలా పైకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ పైకి వెళ్ళిందో ఈ పీకర్ పొజిషన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఈ క్యామ్ రొటేట్ అవుతున్నా సరే, అంటే దీన్ని ఇలా వెర్టికల్ ఇంక్లైన్డ్గా పుష్ చేస్తున్నా సరే ఈ పీకర్ పొజిషన్ ఇక్కడ ఉండిపోవడం వల్ల ఇటువైపు ఇలాగ వెళ్ళడం వల్ల దీనికి కాంటాక్ట్ ఉండదు. సో రెండు డిసెంగేజ్ పొజిషన్లో ఉంటాయి. సో ఎప్పుడైతే డిసెంగేజ్ పొజిషన్లో ఉంటుందో ఈ వాల్వ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, వాల్వ్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో మనకి ఆ ఇంజిన్కి వెళ్ళి ఈ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో కట్ ఆఫ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఇంజిన్ స్పీడ్ అనేది తగ్గిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది హిట్ అండ్ మిస్ గవర్నింగ్లో వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే, ఇదే దాని యొక్క డిస్క్రిప్షన్ ఒకసారి మీకోసం చదువుతాను. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ గవర్నింగ్, ఈ గవర్నింగ్ మెథడ్లో వెన్ ఎవర్ ద స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్, సో ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అయిందో ద ఫ్యూయల్ సప్లై ఇస్ కట్ ఆఫ్ డ్యూరింగ్ సమ్ ఆఫ్ ది సైకిల్స్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫ్యూయల్ని కట్ ఆఫ్ చేసేయాలి. సో అందుకోసమే కదా ఆ ఫల్క్రమ్ ఆ స్పిండిల్ పైకి వెళ్ళినప్పుడు ఆ పీకర్ అనేది డిసెంగేజ్ అయిపోతుంది. ఓకే, షోన్ ఇన్ ఫిగర్. వెర్టికల్ రాడ్ ఏ ఆసిలేట్ అరౌండ్ ది ఫల్క్రమ్ ఓ. సో మనకి ఈ వెర్టికల్ రాడ్ ఏ ఈ ఫల్క్రమ్తో ఆసిలేట్ అవుతూ ఉంటుంది విత్ ది నోటేషన్ ఆఫ్ క్యామ్ బి. ఇక్కడ మనకి క్యామ్ బి అనేది ఉంది. సారీ, సో మనకి ఇక్కడ క్యామ్ బి అనేది ఉంది కదా. సో ఈ క్యామ్ బి ఏం చేస్తుంది, ఇలా రొటేట్ అవుతూ దీన్ని మనకి ఇటువైపుకి ప్రెస్ చేస్తుంది. ఓకే, అండ్ ద వాల్వ్ ఈజ్ మూవ్డ్ అండ్ ద ఫ్యూయల్ ఈజ్ సప్లైడ్ టు ది ఇంజిన్. సో ఎప్పుడైతే ఆ పీకర్ సికి అది హిట్ అయిందో సో అప్పుడు అది ఏమవుతుంది, ఆ వాల్వ్ ఇన్నర్గా వెళ్ళి ఆ సప్లై అనేది ఫ్యూయల్ సప్లై అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం వర్కింగ్ చెప్పుకున్నాం, జస్ట్ డిస్క్రిప్షన్ మీకు చెప్పడం జరుగుతుంది. వెన్ ద స్పీడ్ ఈజ్ మోర్, ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ద బాల్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ గవర్నర్ మూవ్స్ ఎట్ అ హై స్పీడ్ అండ్ ద పీకర్ రేజెస్ అప్. సో ఆ పీకర్ అనేది అప్ అవుతుంది. నవ్ ఇఫ్ ద క్యామ్ రొటేట్స్, అప్పుడు ఈ క్యామ్ రొటేట్ అయినా సరే రాడ్ ఏ ఆసిలేట్స్ బట్ పీకర్ విల్ మిస్సెస్ ది స్పిండిల్. సో ఆ పీకర్ ఏం చేస్తుంది, ఆ స్పిండిల్ని మిస్ చేస్తుంది ఇలా ఉండడం వల్ల. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫ్యూయల్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీని యొక్క డిసడ్వాంటేజ్ చూద్దాం. ద పవర్ ఫ్లక్చువేషన్స్ లేదా స్పీడ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ ఏ సైకిల్ ఆర్ హై. సో అందులో చాలా ఎక్కువగా స్పీడ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో లార్జర్ ఫ్లైవీల్ ఈజ్ రిక్వైర్డ్. సో దానికి ఎక్కువ పెద్ద ఫ్లైవీల్ అవసరము. హెన్స్ దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ స్మాల్ ఇంజిన్స్. సో అందుకోసమే ఈ మెథడ్ చిన్న ఇంజిన్స్, చిన్న సైజ్ ఇంజిన్స్ మాత్రమే సూటబుల్. ఓకే, అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఈ అడ్వాంటేజెస్లో ఇది ఏ టైప్కి యూజ్ అవుతుంది అంటే స్కావెంజింగ్ యాక్షన్ అనేది ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ద స్కావెంజింగ్ యాక్షన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ది ఇంజిన్స్ అడాప్టింగ్ హిట్ అండ్ మిస్ గవర్నింగ్. మనం హిట్ అండ్ మిస్ గవర్నింగ్ని అడాప్ట్ చేసుకుంటే ఈ స్కావెంజింగ్ యాక్షన్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇది
మెయిన్ అడ్వాంటేజెస్. ఈ స్కావెంజింగ్ యాక్షన్ అనేది ఆల్రెడీ మనకి వీడియో ఉంది, సో మీరు అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది బ్రీఫ్గా హిట్ అండ్ మిస్ గవర్నింగ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి, పార్ట్స్ ఏంటి అనేది, అడ్వాంటేజెస్. సో ఇవన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.